Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. So today is the Saturday. So Saturday మనకి యాజ్ యూజువల్గా షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో వీఆర్ గోయింగ్ టు డీల్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే. So before we are going to start the session, so let us have brief understanding regarding the Abhyasana program. So ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టు హౌ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అదేవిధంగా సో ఏ విధంగా టైం మేనేజ్మెంట్ అనేది మనం మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూడాల్సి ఉంటుంది. ఓకే, సో వీటితో పాటు బెటర్ స్కోర్ అంటే ఏంటమ్మా, సో బెస్ట్ స్కోర్స్ ఎట్లాగైతే మనం సాధించాలో, ఎస్పెషల్లీ మెయిన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్టయితే యూ విల్ ఏబుల్ టు సీ ద విజిబుల్ రిజల్ట్స్, ప్రత్యేకమైనటువంటి రిజల్ట్స్ అనేది మీరు చూడగలుగుతారు. ఓకే, సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ బెటర్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. దాంతోపాటు మ్యాక్సిమైజింగ్ యువర్ స్కోర్ అనేది కూడా మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు జరుగుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్వశ్చన్, సో ఒకసారి మనం అభ్యాసన షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎజెండా ఏంటి, సో ప్రోగ్రామ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలు మనం చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో మండే మనకి యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు సాటర్డే వీఆర్ డీలింగ్ ద అభ్యాసన ఆన్ ఎవ్రీ డే. సో మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు అదే ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. అర్థమవుతుందా? సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఆన్సర్ డిస్కషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా మనకు తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది ఎట్లా ఉంటుందంటే, సో ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఆల్మోస్ట్ ఆల్ 6 days a week. సో వారానికి మనకి 6 రోజులు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. అండ్ ఇట్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది విత్ ద GS1 పేపర్. సో ప్రత్యేకంగా GS1 పేపర్ని మనం మండే డిస్కస్ చేస్తాము. సో టాపిక్స్ మనం చూసినట్టయితే, సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ టాపిక్ని మనం ఇక్కడ డీల్ చేస్తాము. ఇండియన్ హిస్టరీలో మనకి 3 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ విల్ బి ద మిడివల్ హిస్టరీ అండ్ థర్డ్ ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 టాపిక్స్ అన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ని మనం ఈ యొక్క GS1లో కవర్ చేద్దాం. థర్డ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీలోంచి మనకి మ్యాక్సిమం 1 or 2 questions మాత్రమే వస్తాయి. సో గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్ హిస్టరీ. ఓకే, సో ఆఫ్టర్ దట్ మీకు ఉన్నటువంటి 6 topicsలో 4 topics ఎస్పెషల్లీ మీకు ఎక్కువగా ఎంఫసిస్ ఇవ్వండి. సో వరల్డ్ హిస్టరీ మీద, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ మీద లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మ్యాక్సిమం 1 question అనేది వస్తుంది ఆర్ 2 questions కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకు 4 topic అయినటువంటి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ నుంచి, వరల్డ్ హిస్టరీ నుంచి 1 or 2 questions మ్యాక్సిమంగా రావడం జరుగుతుంది, అంతకంటే ఎక్కువ రావు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ సొసైటీ. సో ఈ యొక్క టాపిక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. సో రెగ్యులర్గా మనకి డైనమిక్ క్వశ్చన్స్ కూడా మనకి ఇండియన్ సొసైటీ నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ టాపిక్ నుంచి కూడా మనం మ్యాక్సిమం 6 to 7 questions అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ డే, దట్ ఈస్ ద ట్యూస్డే. మంగళవారం షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2ని మనం కవర్ చేస్తాము. సో GS2లో టాపిక్స్ ఏమి ఉంటాయంటే, ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ పాలిటీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇండియన్ పాలిటీని మనం కవర్ చేస్తాము. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్ని మనం GS2లో కవర్ చేస్తాము. సో మోస్ట్లీ దట్ క్వశ్చన్స్ విల్ బి డైనమిక్ ఇన్ దిస్ GS2 పేపర్. డైనమిక్గా ఉంటాయమ్మా, కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా లింక్ చేయబడినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనకి GS2లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ థర్డ్ డే ఆఫ్ ద అభ్యాసన, దట్ ఈస్ ద వెడ్నెస్డే. సో వెన్స్డే మనం వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో
సో GS3 పేపర్లో కూడా మనకి ఇక్కడ GS1 లాగా 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ద ఇండియన్ ఎకానమీ. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఇండియన్ ఎకానమీ నుంచి మనకి రావడం జరుగుతుంది ఇన్ ద GS3 పేపర్. ఓకే, సో సెకండ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీని నుంచి కూడా మనం 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సిలబస్ మీద మనకి సో రఫ్లీ అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎస్పెషలీ 4 to 5 to 6 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ద ఎన్వైరన్మెంటల్ సెక్షన్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనం 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఓకే, అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి కూడా మనం 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ UPSC. అండ్ ఫైనల్లీ సిక్స్త్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ నుంచి మనం 1 or 2 క్వశ్చన్స్ విల్ బి ఎక్స్పెక్టెడ్. ఓకే, కొన్నిసార్లు మనం ఇండియన్ ఎకానమీని మర్జ్ చేస్తూ ఈ యొక్క అగ్రికల్చర్ టాపిక్ ఉంటుంది. సో దట్ దే కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ ద లింకింగ్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ ఇండియన్ ఎకానమీ. ఓకే, లింక్గా ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి. సో దే విల్ బి లింక్డ్ విత్ ఫస్ట్ అండ్ సిక్స్త్ టాపిక్ ఆఫ్ ద GS3 పేపర్. ఓకే, సో ఈ విధంగా మనకి ఫస్ట్ 3 days దిల్ విల్ బి రెగ్యులర్ సెషన్స్ ఆఫ్ GS1, GS2, GS3 ఉంటుంది. అండ్ ఫ్రమ్ థర్స్డే till Saturday we are conducting special session on the ethics, general essay and current affairs. Okay, so ప్రత్యేకమైనటువంటి సెషన్స్ మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుంది. డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్స్ ఆన్ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, సో థర్స్డే షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద UPSC ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి GS4 అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ఇట్, బట్ ద రియల్ థింగ్ ఈస్ ఎక్కువ మంది దీని మీద ఎంఫసిస్ అయితే చేయరమ్మా. ఓకే, సో దే హ్యావ్ టు గివ్ ద టైమ్. సో ఖచ్చితంగా మనం GS4 టాపిక్ని మనం తీసుకున్నట్టయితే అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ 20 to 30 days ఫర్ ద GS4 ప్రిపరేషన్. ఓకే, సో ఎథిక్స్ కానివ్వండి, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, సో ఈ 3 టాపిక్స్ని మన సిలబస్లో మెన్షన్ చేశారు. వీటిని కవర్ చేయడానికి మనకి అట్లీస్ట్ 20 to 30 days పడుతుంది. అదేవిధంగా డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని, సో అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని కూడా మనం ఇక్కడ ఎథిక్స్లో నేర్చుకుంటాము. సో దిస్ సబ్జెక్ట్ ఈస్ హైలీ డైనమిక్. అదేవిధంగా ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ టు ప్రిపేర్ ఆల్సో. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇక 250 మార్క్స్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బికాస్ దిస్ పేపర్ కవరేజ్ అబౌట్ 250 మార్క్స్ కదమ్మా. సో అట్లీస్ట్ మీ యొక్క టార్గెట్ అనేది అంటుందమ్మా 125 మార్క్స్ షుడ్ బి యువర్ టార్గెట్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 125 మార్క్స్ కోసం మీరు ప్రయత్నం చేయండి. సో రెగ్యులర్గా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ మీరు థర్స్డే ఫాలో అయినట్టయితే 3 to 4 months వరకు యూ కెన్ ఈజీలీ గెట్ 125 మార్క్స్ ఇన్ ద UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్ అండ్ దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా 20 days ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రెగ్యులర్గా ఎథిక్స్ మీద ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ అనుకున్నటువంటి టార్గెట్ మీరు రీచ్ అవుతారు. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే సెషన్. సో ఫ్రైడే ఆల్సో వీఆర్ టేకింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద మనం ప్రత్యేకమైన సెషన్ మనం తీసుకుంటాము. సో దిస్ ఆల్సో కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 250 మార్క్స్ మనం కవర్ చేస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఎవరైతే ఎథిక్స్ మీద, జనరల్ ఎస్ఐ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా మనకి మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మన యొక్క అకాడమీ ఏదైతే ఉందో, మన యొక్క తారా ఐఏఎస్ అకాడమీ వాళ్ళు వీఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఎస్ఐ. ప్రత్యేకంగా మన 0 to Zenith ప్రోగ్రామ్ ద్వారా ఎథిక్స్ పేపర్ మీద, అదేవిధంగా జనరల్ ఎస్ఐ పేపర్ మీద మేము ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్ అనమాట. అర్థమవుతుందా? సో దీని మీద కూడా ఎక్కువగా ఎంఫసిస్ చేయండి. ఆల్ ద కాంటెంపరీ ఇష్యూస్ విల్ బి డెల్ట్ ఆన్ ఫ్రైడే. ఓకే, సో ఎస్పెషలీ మనకి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేదా ఫిలసాఫికల్ ఎస్ఐస్ కానివ్వండి, ఎథికల్ ఎస్ఐస్ కానివ్వండి, అన్నీ కూడా మనం ఈ యొక్క ఫ్రైడే జనరల్ ఎస్ఐ టాపిక్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద సాటర్డే. సో ఇన్ ద సాటర్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సార్ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ అనే సిలబస్లో లేదు కదా, వై ఆర్ డూయింగ్ దిస్ అంటే ద రీజన్ ఈస్ త్రూ ద కరెంట్ అఫైర్స్ వీఆర్ కవరింగ్ ద డైనమిక్ పోర్షన్స్ ఆఫ్ GS2 అండ్ GS3. సో GS2, GS3లో ఎక్కువగా మనకి డైనమిక్ క్వశ్చన్స్ ఉంటాయి. దే విల్ బి లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ మీద మనం పట్టు సాధించాలి. అర్థమవుతుందా? దానికోసం ఎవ్రీడే మీరు హిందూ అనాలిసిస్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా హిందూ పేపర్ని ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళు దే కెన్ రైట్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ ఈజీ మేనర్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా GS2, GS3లో స్కోర్ మ్యాక్సిమం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సాటర్డే కరెంట్ అఫైర్స్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్ అమ్మా. సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ని కూడా ఆ వీక్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో
ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అండ్ ద షెడ్యూల్. నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ ఇక్కడ చూడండమ్మా. సో లెట్ మీ హ్యావ్ జూమ్ ఇట్. Evaluate the impact of regional groupings such as SAARC and BIMSTEC in the India's engagement with its neighbor and suggest ways to enhance the effectiveness. Okay, so question lo em adigaru, they are asking about evaluate అంటే ఏంటమ్మా? సో వీ హ్యావ్ టు బ్రింగ్ డీప్ అండర్స్టాండింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ని మనం evaluate అనేటువంటి వర్డ్తో చెప్తాము. సో దిస్ కైండ్ ఆఫ్ రూట్ వర్డ్స్ విల్ సజెస్ట్ యూ టు ప్రొవైడ్ ఏ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియాస్ ఫారెన్ పాలసీ రిగార్డింగ్ ద రీజనల్ గ్రూపింగ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమడుతున్నారు, ఇంపాక్ట్ ఆఫ్ రీజనల్ గ్రూపింగ్స్ సచ్ యాజ్ సార్క్ అండ్ బిమ్స్టెక్ ఆన్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద నైబర్స్. ఓకే, ఇండియా అనేటువంటి దేశం ఏ విధంగా తన యొక్క నైబర్ కంట్రీస్తో ఎంగేజ్ అవుతుంది, ఎస్పెషల్లీ త్రూ ద హెల్ప్ ఆఫ్ సార్క్ కానివ్వండి, బిమ్స్టెక్ కానివ్వండి. సో దీని ద్వారా మనం ఏ విధంగా నైబర్స్కి మనం దగ్గర అవుతున్నాం అనేటువంటి అంశం మీద మనం అక్కడ మాట్లాడాలి. అండ్ వీ హ్యావ్ టు సజెస్ట్ వేస్ టు ఎన్హాన్స్ దేర్ ఎఫెక్టివ్నెస్. ఓకే, ఎస్పెషల్లీ యొక్క సార్క్ యొక్క ఎఫెక్టివ్నెస్ని పెంచడానికి, బిమ్స్టెక్ యొక్క ఎఫెక్టివ్ ఎంగేజ్మెంట్ని పెంచడానికి మనం ఏవైతే చర్యలు తీసుకుంటున్నామో వాటినన్నింటినీ కూడా ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేస్తూ ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో క్వశ్చన్ మనకి 15 మార్కర్గా అడిగారు. సో 15 మార్కర్ క్వశ్చన్ అంటే ఏంటమ్మా? సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 250 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ మన నుంచి ఖచ్చితంగా 3 పేజ్ ఆన్సర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 15 మార్కర్కి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంత? దట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 11 to 12 minutes. ఓకే, 11 నుంచి 12 నిమిషాల వరకు మనకి టైం లిమిట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద మ్యాండేటరీ క్లాస్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఫర్ ద 15 మార్కర్ క్వశ్చన్స్ ఇన్ ద యూపీఎస్సీ. సో అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. సో 10 మార్కర్ క్వశ్చన్స్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ ఇన్ 150 వర్డ్స్. 150 పదాల్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ ద టైం, దట్ ఈస్ అబౌట్ 7 to 8 minutes. 7 నుంచి 8 నిమిషాలు మనకి టైం ఉంటుంది. సో ఈ యొక్క టైం లిమిట్లో మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. ఓకే, ఖచ్చితంగా ఎఫెక్టివ్గా మనం టైం మేనేజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా యూపీఎస్సీలో మనం సక్సెస్ అనేది సాధిస్తాము. సో టైం డిసిప్లిన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ సక్సెస్. అర్థమవుతుందమ్మా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టైం లిమిట్ని మీరు ఖచ్చితంగా 15 మార్కుని ఎట్లా రాయాలి, 10 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, జనరల్ అసైన్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల మీద మీకు ఒక అవగాహన వచ్చినట్టయితే సో ఖచ్చితంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు యొక్క 10 మార్కర్ని ఎట్లా రాయాలి, 15 మార్కర్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలు నేను చెప్తున్నాను. అదేవిధంగా జనరల్ అసై టాపిక్ని ఫ్రైడే ఎట్లా రాయాలో నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే యూ కెన్ ఏబుల్ టు రైట్ అకార్డింగ్ టు ద యూపీఎస్సీ లైన్స్ అనమాట. అర్థమవుతుందా? సో మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది యూపీఎస్సీ టైం ఖచ్చితంగా మనం ఫాలో అయ్యి తీరాలి, కానీ కొత్తగా ఎవరైతే ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా 11 to 12 minutes అయితే ఆన్సర్ రాయలేరమ్మా. ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ 3 to 4 months ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడే మీరు రెగ్యులర్గా యూపీఎస్సీ టైంలో రాయగలుగుతారు. బట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ అయితే 11 to 12 minutesలో రాయలేరు. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, అప్పుడు 15 మార్కర్ క్వశ్చన్ అట్లీస్ట్ స్టాప్ వాచ్ పెట్టుకొని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ రాసినప్పుడు మీరు 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇలా రెగ్యులర్గా మీరు రాస్తున్నట్టయితే యూ కెన్ ఏబుల్ టు అడాప్ట్ టు ద యూపీఎస్సీ టైం అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయండి. ఓకే, దట్ ఈస్ మై స్ట్రాటజీ. ఓకే, సో నౌ లెట్ us see the అప్రోచ్. ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో మనం చూద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీజనల్ గ్రూపింగ్ సచ్ యాజ్ సార్క్ అండ్ బిమ్స్టెక్ ఆన్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ఇట్స్ నైబర్ అండ్ సజెస్ట్ ద వేస్ టు ఎన్హాన్స్ దేర్ ఎఫెక్టివ్నెస్ అనేటువంటి క్వశ్చన్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియాస్ పాలసీ ఆన్ ద సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియా ఉన్నటువంటి మొత్తం ప్రాంతానికి ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ఎట్లా ఉంటుంది. సో ఎస్పెషల్లీ వీ హ్యావ్ లుక్ ఈస్ట్ పాలసీ సిన్స్ ఇన్ ద 1990sలో మనం లుక్ ఈస్ట్ పాలసీతో మనం మాట్లాడాము. రైట్ నౌ దిస్ లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారింది ఇన్ ద 2000s. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ ఇంట్రడక్షన్ ఇన్ ద 3 to 4 lines. అంటే ఏంటమ్మా, 30 to 40 wordsలో మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది సో యాక్ట్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీ గురించి, ఇండియా యొక్క పాలసీ సౌత్ ఏషియాలో ఎట్లా ఉందనేటువంటి అంశాల మీద మనం మాట్లాడాలి. అదేవిధంగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సార్క్ రోల్ అండ్ బిమ్స్టెక్ రోల్ ఇన్ ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ. ఇండియా యొక్క నైబర్హుడ్ పాలసీలో యొక్క సార్క్ అనేది, బిమ్స్టెక్ అనేది ఏ విధంగా సిగ్నిఫికెంట్గా మారింది, ఈ యొక్క రీజనల్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇండియా సిగ్నిఫికెంట్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆల్ దిస్ షుడ్ బి రిటన్ ఇన్ 30 to 40 words. 30 నుంచి 40 పదాల్లో మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా మనం రాయకూడదు. ఇస్ దట్ క్లియర్? అండ్ నౌ కమింగ్ టు ద బాడీ.
సో ఇక్కడ మనం బాడీలో తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఏం అడిగారు, ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో సౌత్ ఏషియా యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని మనం గుర్తించి, ఓకే, సో మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మన యొక్క ఫారెన్ పాలసీని షేప్ చేసుకోవాలనేటువంటి అంశాల మీద మనం మాట్లాడాలి. సో వీ హ్యావ్ టు డిస్కస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సౌత్ ఏషియా అకార్డింగ్ టు ద ఇండియాస్ ఇంట్రెస్ట్ పరంగా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఏ విధంగా మన యొక్క ఇండియా అనేది తరచుగా ఫాలో అవుతుంది. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు వెంటనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాక హీ విజిటెడ్ ద భూటాన్. ఓకే, సో పక్క దేశాలని మనం తరచుగా విజిట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ అవర్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే ఏంటమ్మా, సో మనం యూఎస్ఏ కాకుండా, అదేవిధంగా జపాన్ కాకుండా, యూరోపియన్ కంట్రీస్ కాకుండా ఎందుకు మనం ఈ యొక్క నేపాల్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, భూటాన్, బంగ్లాదేశ్ వైపు మనం ఎందుకు చూస్తున్నాం అంటే బికాస్ వీఆర్ హ్యావింగ్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఓకే, సో ఇల్లుట గెలిచి రచ్చ గెలవాలనేటువంటి సామెత ఉంది కదమ్మా. సో ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలను మనం మన యొక్క గ్రిప్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్, వీ కెన్ ఏబుల్ టు హ్యావ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద అదర్ కంట్రీస్. ప్రపంచ దేశాలు మనం తర్వాత చూసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సార్క్ రోల్. సో సార్క్ రోల్ ఏ విధంగా ఉంటుంది, సో హౌ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈజ్ షేపింగ్ ద ఎంటైర్ జియో పొలిటికల్ సినారియో ఆఫ్ సౌత్ ఏషియా. అదేవిధంగా మన యొక్క రీజనల్ ఇంట్రెస్ట్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మాట్లాడతాము. దీంతో పాటు బిమ్స్టెక్ యొక్క సిగ్నిఫికెన్స్ని మాట్లాడుతూ బిమ్స్టెక్ ద్వారా మనం ఏ విధంగా నైబర్హుడ్ పాలసీని మనం రీషేప్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 25 years ఆఫ్ బిమ్స్టెక్ మనం చూసాము. సో దీని ద్వారా మనం ఏ విధంగా పాకిస్తాన్ని మనం చెక్ చేస్తున్నాం అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అడ్వాంటేజ్ ఆఫ్ బిమ్స్టెక్ చార్టర్ ఓవర్ ద సార్క్. అంటే సార్క్ అనేది మనకి ఓల్డెస్ట్ చార్టర్ కింద మనం చెప్తాం వెన్ కంపేర్ టు ద బిమ్స్టెక్ చార్టర్. సో బిమ్స్టెక్ చార్టర్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, హౌ వీ కెన్ ఏబుల్ టు కీప్ పాకిస్తాన్ ఏవే ఫ్రమ్ అవర్ పాలసీస్ అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. ఓకే, అదేవిధంగా మాల్దీవ్స్ లాంటి దేశాలను మనం ఎడిషనల్గా యాడ్ చేయడం ద్వారా బిమ్స్టెక్ని మనం మోర్ రోబస్ట్గా, మోర్ స్ట్రాంగ్ కిందగా మనం ఏ విధంగా మార్చామనేటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ మాట్లాడతాము. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ టు బ్రింగ్ అవుట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సార్క్ యాజ్ వెల్ యాజ్ ద బిమ్స్టెక్. ఓకే, సో బిమ్స్టెక్ని, సార్క్ని ఇంకొంచెం మెరుగుపరిచేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ 1 by 1 రాస్తూ మనం ఇక్కడ ఆన్సర్ని అయితే ముగించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు డిస్కస్ ద ఎంటైర్ బాడీ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఓకేనా, అండ్ నౌ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో ఫైనల్లీ వీ హ్యావ్ టు సమరైజ్ ఎంటైర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సార్క్ని, బిమ్స్టెక్ని మనం కలుపుతూ ఏ విధంగా ఇండియాస్ యొక్క నైబర్హుడ్ పాలసీని రెండూ కూడా ఎంఫసిస్ చేస్తున్నాయి, మనకు వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం మెన్షన్ చేస్తూ, అండ్ అదేవిధంగా ఇండియాకి ఏ విధంగా ఈ రెండు కూడా ఉపయోగపడుతున్నాయి, ఓకే, అదేవిధంగా వీటిని ఎట్లా ఎఫెక్టివ్గా మార్చాలనేటువంటి అంశాల మీద కూడా మనం మాట్లాడి ఫైనల్గా బోత్ సార్క్ అండ్ బిమ్స్టెక్ ఈజ్ ప్రొవైడింగ్ ద రీజనల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజియన్ అనేటువంటి అంశంతో మనం వీ కెన్ కంక్లూడ్ ద పర్టికులర్ ఆన్సర్. ఈ ఆన్సర్ ఏ విధంగా మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో కంక్లూజన్ ఇప్పుడు ఎట్లా ఉండాలమ్మా, ఆల్వేస్ ఇట్ విల్ బి 3 to 4 lines. సో 3 నుంచి 4 lines లోపు ఉండాలి. నాట్ మోర్ దాన్ 30 to 40 words. మొత్తం సమరైజ్ చేస్తూ మనం కంక్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద అప్రోచ్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే మీకు తారాయస్ ఛానల్ సబ్స్క్రిప్షన్ అనేది కూడా లభిస్తుంది. సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ లభిస్తుందో దే కెన్ ఏబుల్ టు వాచ్ ద ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ డైలీ. ఓకే, వీటితో పాటు అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. సో ఈ విధంగా మీరు ఫాలో చేసినట్టయితే ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. ఓకే, సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్ డిస్కషన్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు బిగిన్ విత్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్. సో ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ టు అవర్ నైబరింగ్ కంట్రీస్. సో నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయమ్మా, సో ఇండియా ఇస్ సరౌండెడ్ బై ఆల్మోస్ట్ ఆల్ 7 countries. ఎవరైనా చెప్పగలరా వాటిని? సో ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో వీ షేర్డ్ మ్యారిటైమ్ బౌండరీ విత్ ద 2 countries. సో వీటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇండియా యొక్క ఫారెన్ పాలసీ రిగార్డింగ్ ద సౌత్ ఏషియా హ్యాస్ ఇవాల్వ్డ్ వెరీ బ్రిలియంట్లీ ఓవర్ ద ఇయర్స్. సో ఈ యొక్క ఆల్మోస్ట్ ఆల్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో మనం తీసుకున్నట్టయితే వీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, వీ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు అవర్ నైబర్హుడ్ ఆన్ ఎవ్రీ టైమ్. అండ్ ఎస్పెషలీ లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్ 1990s నుంచి మనం తీసుకున్నట్టయితే సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏదైతే మనం రీషేప్ చేసుకున్నామో సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ వీఆర్ ఇవాల్వింగ్ అవర్ ఫారెన్ పాలసీ రిగార్డింగ్ ద నైబర్స్.
Okay, so this shift is evident in India's engagement with the regional organization. Okay, so మనకి రీజనల్ ఆర్గనైజేషన్ ఏమున్నాయమ్మా రిగార్డింగ్ ద సౌత్ ఏషియా? ద ఫస్ట్ వన్ ఈస్ ద సార్క్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద బిమ్స్టెక్. సో బోత్ ఆర్ వెరీ వెరీ వైటల్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ద ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ అండ్ బోత్ ఆర్ వెరీ వెరీ crucial to play important role in the India's engagement in the neighborhood policy. సో ఇండియా యొక్క నైబర్హుడ్ పాలసీలో ఈ సార్క్ అనేది బిమ్స్టెక్ అనేది దే ప్లేడ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ అవర్ ఫారెన్ పాలసీ ఆన్ ద సౌత్ ఏషియా. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు రైట్ ఏ బెస్ట్ ఇంట్రడక్షన్ విత్ ద 3 to 4 lines రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, అర్థమైందమ్మా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఇంట్రడక్షన్ వెల్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద బాడీ. సో ఖచ్చితంగా ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ అండ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ టు బ్రింగ్ అవుట్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సౌత్ ఏషియా బై గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద సార్క్. సార్క్ ఏ విధంగా ఇండియా ఇంపార్టెన్స్ ఇస్తుందంటే, సో ఫస్ట్ వన్ ఈస్ వై ఇండియా ఈజ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద సార్క్ మీన్స్ ఫస్ట్ టు బ్రింగ్ అవుట్ ద స్ట్రాటజిక్ నైబర్హుడ్ పాలసీ. మనకు నైబర్హుడ్ పాలసీని మనం స్ట్రాటజైజ్ చేస్తూ సార్క్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఏజ్ హోల్డ్ గ్రూప్ రిగార్డింగ్ ద సౌత్ ఏషియా అండ్ ద సౌత్ ఏషియా హోల్డ్స్ ఏ పారమౌంట్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్. ఓకే, సో మొత్తం తీసుకున్నట్టయితే సో ఇండియా ఈజ్ లొకేట్ ఇన్ ఏ వెరీ వెరీ స్ట్రాటజికల్ ప్లేస్ ఆన్ ద ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ ద అరేబియన్ సీ అండ్ ఆల్సో ద బే ఆఫ్ బెంగాల్. సో ఈ మూడు ప్రాంతాలని మనం కలుపుతూ వీఆర్ మెయింటైనింగ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగర్ హోల్డ్ ఇన్ ద సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో ఒక పెద్దన పాత్ర మనకి ఇండియా అనేది పోషిస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద నైబర్హుడ్, ద కంట్రీస్ విచ్ ఆర్ షేరింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద సౌత్ ఏషియా. ఓకే, బికాస్ ఎవ్రీ టైమ్ వీఆర్ సీయింగ్ దట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనం ఈ గవర్నమెంటే కాదు ప్రతి గవర్నమెంట్ కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని మనకి 1990s నుంచి కూడా మనం చూడడం జరుగుతుంది. అండ్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద సార్క్ అండ్ విచ్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజనల్ గ్రూప్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ సౌత్ ఏషియా. సెకండ్లీ మనం తీసుకున్నట్టయితే సో ద రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎస్పెషలీ మనం సో వీఆర్ వర్కింగ్ యాజ్ ఏ బిగ్ బ్రదర్ ఆన్ ద సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో ఒక మేజర్ రోల్ ఒక రీజనల్ ఇన్ఫ్లుయెన్సర్ కింద భారతదేశం అనేది ఉంది. సో సార్క్ ఈజ్ ఎస్పెషలీ ద సోల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ లాట్ ఆఫ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద సౌత్ ఏషియా. సో అక్రాస్ సౌత్ ఏషియాలో మనకి యాక్టివ్ ఎంగేజ్మెంట్ని తీసుకొచ్చేటువంటి గ్రూప్గా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇండియా ఈజ్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు ఇంప్రూవ్ ద రీజనల్ ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్లీ. మొత్తం రీజనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా సౌత్ ఏషియన్ ఇంట్రెస్ట్ అంతా కూడా సో మనం కాపాడుతూ ఒక ఎఫెక్టివ్గా ఈ యొక్క గ్రూప్ని మనం లీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వై వీఆర్ హ్యావింగ్ ద రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో మనకి ఉన్నటువంటి ఒక జియో పొలిటికల్ స్ట్రాటజీస్ని కూడా మనం మెయింటైన్ చేయడానికి ఈ యొక్క రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన సార్క్ని మనం ఒక అస్త్రం కింద కూడా మనం వాడుకోవచ్చు. And third important thing is the stability and soft power, especially to maintain the peace and tranquility and also freedom of navigation in the Indian Ocean as well as the maritime areas of South Asia. So we have to bring more tooth to the SARC. Okay, so especially మనకి SARC ఇంకొంచెం మనం టూత్ ఇవ్వగలిగితే సో దట్ మీన్స్ వీ కెన్ ఏబుల్ టు గివ్ మోర్ పవర్ టు ద SARC విచ్ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ స్టెబిలిటీ అండ్ పీస్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఎంటైర్ సౌత్ ఏషియా. ఓకే, సో అదేవిధంగా వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ అవర్ సాఫ్ట్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటమ్మా ఎస్పెషలీ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, సహాయార్థం కానివ్వండి. ఓకే, సో ఇట్లాంటి పనులన్నీ మనం చేసినట్టయితే వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ అవర్ సాఫ్ట్ పవర్ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్. ఎస్పెషలీ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కమింగ్ విత్ ఏ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ రిగార్డింగ్ ద సార్క్. ఓకే, అదేవిధంగా సో ఇట్లాంటి పనుల వల్ల ఏమవుతుందమ్మా సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ బెటర్ సాఫ్ట్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. మనకు సాఫ్ట్ పవర్ ప్రొజెక్షన్ అనేది గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు యూజ్ ద సార్క్ ప్లాట్ఫామ్ బై ఇంక్రీజింగ్ ద స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్ పవర్ ఆఫ్ ఇండియా ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్. మనం తరచుగా చూస్తూ ఉంటాం సో ఇండియా ఇస్ హెల్పింగ్ ద నేపాల్ ఇన్ ద క్రైసిస్ ఎస్పెషలీ ఎర్త్క్వేక్ టైమ్స్లో కానివ్వండి, అదేవిధంగా ఇండియా ఇస్ హెల్పింగ్ ద భూటాన్, ఇండియా ఇస్ హెల్పింగ్ ద బంగ్లాదేశ్. ఇట్లాంటివన్నీ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. వై? బికాస్ టు ఇంక్రీజ్ ద సాఫ్ట్ పవర్ ఇండియా ఇస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద నైబర్హుడ్ పీపుల్. Second important grouping in this particular region is the BIMSTEC. So through the BIMSTEC, India is actively engaging by keeping the Pakistan away from its policies, especially neighborhood policy నుంచి పాకిస్తాన్ ఎక్స్క్లూజన్ చేయడానికి ఈ యొక్క గ్రూపింగ్ అనేది మనం ఏర్పరచుకున్నాం. సో ఓకే, వీ షుడ్ నాట్ టాక్ లైక్ దట్, బట్ దిస్ ఈస్ ద రియలిస్టిక్ సినారియో. సో వీ హ్యావ్ టు కీప్ పాకిస్తాన్ అవుట్ ఫ్రమ్ ద సార్క్ పాలిటిక్స్ బికాస్ పాకిస్తాన్ ఈస్ ఎవ్రీ టైమ్ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ ద టెర్రర్ యాక్టివిటీస్ ఇన్ ద ఇండియన్ ప్లాట్ఫామ్. ఓకే, ఇండియన్ రీజియన్లో మనకి ఎక్కువగా టెర్రర్ యాక్టివిటీస్ని అదేవిధంగా మన యొక్క పీస్ అండ్ స్టెబిలిటీని దెబ్బతీయడానికి పాకిస్తాన్ తరచుగా ప్రయత్నిస్తుంది కాబట్టి పాకిస్తాన్ని పక్కన పెట్టడానికి ఈ యొక్క బిమ్స్టెక్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇండియా హాస్ రీడైరెక్టెడ్ ఇట్స్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఫ్రమ్ సార్క్ టు బిమ్స్టెక్. ఓకే, దాదాపుగా 25 years నుంచి మనం బిమ్స్టెక్ని మనం ఫాలో అవుతున్నాము. సో వీ అడాప్టెడ్ ద చార్టర్ ఆఫ్ బిమ్స్టెక్ ఆఫ్టర్
25 years of SARC engagement. సో మనకు తీసుకున్నట్టయితే సో దిస్ SARC was established in the year of 1985. Okay, whereas the recent one, that is the regional grouping of BIMSTEC, that was happened in the year of 1997. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మనకి బిమ్స్టెక్ని ఏర్పరచుకోవడం కారణం ఏంటమా? సో వీఆర్ చేంజింగ్ ద డిప్లొమాటిక్ పాలసీస్. అదేవిధంగా మనకు మ్యారిటైమ్ బౌండరీస్ ఉన్నటువంటి కంట్రీస్ని కూడా మనం ఇక బిమ్స్టెక్లో యాడ్ చేసుకోవడం జరిగింది. సో విత్ దిస్ పర్టికులర్ వీఆర్ ఎస్పెషల్లీ చేంజ్ అవర్ ఎంటైర్ ఫారెన్ పాలసీ అవే ఫ్రమ్ ద పాకిస్తాన్. ఓకే, అండ్ సెకండ్లీ చార్టర్ అడ్వాంటేజెస్, ఎస్పెషల్లీ బిమ్స్టెక్ చార్టర్తో పోల్చుకుంటే సో సార్క్లో మనకి సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అండ్ బిమ్స్టెక్ చార్టర్ ఆఫర్ ప్రొవైడ్ మోర్ ఇంప్రూవ్మెంట్స్ వెన్ కంపేర్డ్ విత్ ద ఓల్డర్ సార్క్ చార్టర్ అనమాట. అంటే ఏంటమ్మా, సార్క్ ఒప్పందంతో పోల్చుకున్నట్టయితే బిమ్స్టెక్ ఒప్పందంలో మనకి అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ద అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్ లైక్ మాల్దీవ్స్ లాంటి కంట్రీస్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల వీ హ్యావ్ బెటర్ గ్రిప్ ఇన్ ద మ్యారిటైమ్ రీజన్ యాజ్ వెల్ యాజ్ ద ఐఓఆర్ ఇండియన్ ఓషన్ రీజన్లో కూడా మనకి ఎక్కువగా పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, రీజనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి మనకి అవకాశం అనేది దక్కింది. సో కమింగ్ టు ద థర్డ్ వన్, దట్ ఈస్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్. ఎస్పెషల్లీ మనకి ఏషియన్ చార్టర్తో పోల్చుకున్నట్టయితే బిమ్స్టెక్ చార్టర్లో మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా ఇక్కడ మనకి సో వీ హ్యావ్ లెస్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ విత్ ద బిమ్స్టెక్ గ్రూప్. ఓకే, బిమ్స్టెక్ గ్రూప్లో మనకి లెస్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ సో సక్సెస్ఫుల్ యాజ్ ద ఏషియన్ గ్రూప్ కింద మనం చెప్తాం. బికాస్ వై ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఓకే, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ జరగలేదు. ఆల్ ద కంట్రీస్ వేర్ నాట్ ఇంటర్లింక్డ్ విత్ FTAs కానివ్వండి లేదా పార్షల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా కానివ్వండి, ఎక్కడా కూడా మనకి ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ యొక్క బిమ్స్టెక్లో ఏర్పడలేదు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఇండియా. ఓకే, బట్ వెన్ కంపేర్డ్ విత్ ద సార్క్, బిమ్స్టెక్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ నైస్లీ. ఓకే, సో సార్క్తో పోల్చుకుంటే బిమ్స్టెక్ ఈస్ ఎఫెక్టివ్లీ ఎంగేజింగ్ ఇన్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ వెల్కమింగ్ సైన్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ఎంటైర్ సౌత్ ఏషియా. సో లెట్ us see the fourth one, that is the potential for flexibility. సో ఇక బిమ్స్టెక్లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఏంటమ్మా? సో ఇట్ ఈస్ అలౌవింగ్ ద పార్టిసిపేషన్ స్కీమ్ ఫర్ ద అదర్ ఏషియన్ చార్టర్స్. ఓకే, ఏషియన్ గ్రూప్లో ఉన్నటువంటి థాయిలాండ్ కానివ్వండి, సో ఇతర దేశాలను ఎవరైతే మనం యాడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క బిమ్స్టెక్ అనేది మనకు కల్పిస్తుంది. సో బిమ్స్టెక్ -X ఫార్ములా కుడ్ ఎనేబుల్ ఇండియా టు విల్లింగ్ అదర్ కంట్రీస్ టు పర్స్యూ ద బైలేటరల్ అగ్రిమెంట్స్ అండర్ ద బిమ్స్టెక్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఎస్పెషలీ బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేది మనం ఇక్కడ బిమ్స్టెక్ ప్లాట్ఫామ్ ద్వారా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా వీ కెన్ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ ద ఏషియన్ గ్రూప్ ఆల్సో విత్ ద బెటర్ bilateral trades as well as the free trade agreements and partial trade agreements with the Asian countries also. సో ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, దేర్ విల్ బి ఎఫెక్టివ్నెస్ అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఎకనామిక్ ప్రోగ్రెషన్. ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ సౌత్ ఏషియన్ కంట్రీస్. ఓకే, సో ఇండియా కూడా ఈ యొక్క బిమ్స్టెక్ చార్టర్ని కూడా మనం అమెండ్ చేయాలి అంటే ఇంకా మోర్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటమ్మా, సో ఏషియన్ -X ఫార్ములా లాంటి ఫ్లెక్సిబుల్ స్కీమ్ని తీసుకురావాలి. మోర్ డైనమాసిటీ ఉండాలి, మోర్ అడాప్టబిలిటీ ఉండాలి, ఎక్కువ మందిని జాయిన్ చేసుకున్నటువంటి అవకాశం కూడా కల్పించాలని చెప్పి ఇండియా తరచుగా బిమ్స్టెక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతుంది. సో ఏషియన్ -X ఫార్ములా లాగా సో అలౌ మోర్ అండ్ మోర్ మెంబర్స్ని మనం అలౌ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఎకనామిక్ కమిట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, సో టు ఏబుల్ టు ప్రాస్పర్ ద ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజన్ అనేటువంటి దాని మీద ఇండియా తరచుగా మాట్లాడుతుంది. ఓకే, సో పొటెన్షియల్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉండాలంటే అంశం మీద ఇండియా బిమ్స్టెక్ని ప్రెజర్ చేస్తుంది. సో నౌ లెట్ us కంపేర్ విత్ ద సార్క్ యాజ్ వెల్ యాజ్ బిమ్స్టెక్. రెండింటిని కూడా మనం కంపేర్ చేసుకున్నట్టయితే సో వీ గాట్ సో మచ్ సక్సెస్ ఇన్ ద సార్క్ స్కోప్, ఎస్పెషలీ సమిట్ లెవెల్ మీటింగ్స్ కాకుండా మనం సో ఓవర్ 34 years ఆఫ్ సార్క్ మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇన్ సో మెనీ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్ కానివ్వండి, స్పేస్ రీసెర్చ్ కానివ్వండి, లేదా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే ఏంటో దాదాపుగా స్పేస్ మీద కానివ్వండి, డిఫెన్స్ మీద కానివ్వండి, అగ్రికల్చర్ మీద కానివ్వండి, వీటిల్లో మనం చాలా వరకు ఇవాల్వ్ అయ్యాం. ఆల్ ద సార్క్ కంట్రీస్ వేర్ ఇవాల్వ్డ్ బై this kind of regional grouping. Okay, so అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ఎగ్జింప్లిఫైస్ ద ఇంటిగ్రేట్ అప్రోచ్. ఓకే, అన్ని దేశాలు కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టయితే ఏమవుతుందమ్మా, సో దే కెన్ ఏబుల్ టు యాక్టివ్లీ ఎంగేజ్, దే కెన్ ఏబుల్ టు బ్రింగ్ మోర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టు ద ఎంటైర్ సౌత్ ఏషియన్ కంట్రీస్. ఓకే, ప్రతి దేశానికి కూడా ఒక ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేవి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే దిర్ ఇస్ నోటబుల్ ఇంక్రీజ్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్లో మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ప్రతి దేశం కూడా ఎస్పెషల్లీ మనకు నైబర్హుడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. దాదాపుగా అప్లికేషన్స్ అనేవి డబుల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా మనం అక్కడ చూస్తున్నాము. ఓకే, బట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. సో డిస్పైట్ ఓన్లీ 18 సమిట్స్, తరచుగా మనకి సార్క్ అనేది ఇప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో డిస్పైట్ ద షార్ట్ కమింగ్స్
ఓకే, ఈవెన్ దో 18 సమిట్ మీటింగ్స్ అనేవి ఏర్పడినప్పటికీ ఓవరాల్ ద 34 ఇయర్స్లో, బట్ సార్క్ హ్యాస్ విట్నెస్డ్ ఎ ట్రమెండస్ ప్రోగ్రెస్ ఇన్ షేపింగ్ ద ఎంటైర్ మెకానిజం ఆఫ్ సౌత్ ఏషియా యొక్క రూపురేఖల్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా మనకి ఈ యొక్క సార్క్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడింది. దట్ వీ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. ఖచ్చితంగా దాన్ని మనం అడ్మిట్ అయ్యి తీరాల్సిందే. సో వేరాజ్ బిమ్స్టెక్ మనం తీసుకున్నట్టయితే, సో బిమ్స్టెక్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ద రీప్లేస్మెంట్ ఆఫ్ సార్క్ కింద మనం చెప్పకూడదు, బట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద సార్క్ అండ్ ఏషియాన్. ఓకే, సో సార్క్కి ఏషియాన్కి ఒక వారధిలాగా మనకి బిమ్స్టెక్ అనేది ఏర్పడింది. సో హౌఎవర్ ఓన్లీ 4 సమిట్ లెవెల్ మీటింగ్స్ వర్ హ్యాపెండ్ ఇన్ ద 22 ఇయర్స్. గత 22 ఏళ్ళగా ఓన్లీ 4 సమిట్ లెవెల్ మీటింగ్స్ ఏర్పడినప్పటికీ, బట్ బిమ్స్టెక్ నేచర్ అండ్ స్కోప్ డస్ నాట్ మ్యాచ్ టు ద సార్క్. ఖచ్చితంగా బిమ్స్టెక్ అనేది ఇట్స్ ఓన్లీ ఏ నార్మల్ గ్రూప్, సమిట్ లెవెల్ గ్రూప్ కాదమ్మా, జస్ట్ లైక్ సార్క్. బట్ దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివెన్ బై ది ఇండియా టు ఇంప్రూవ్ ద బిమ్స్టెక్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ బై ఇండియా. సో ఇండియా ఏం చేస్తుంది, తరచుగా బిమ్స్టెక్ మీద ఎంఫసిస్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ మోర్ ప్రయారిటీ ఓవర్ బిమ్స్టెక్ దెన్ ద సార్క్. ఓకే, సో బట్ ఓవరాల్గా మనం చెప్పినట్టయితే, సో బోత్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ వెరీ రిలవెంట్ ఆన్ దేర్ ఓన్ ఎజెండాస్. రెండింటికి కూడా రెలవెన్స్ ఉంది, రెండు కూడా తమ యొక్క పరిధిలో అవి పనిచేసుకుంటున్నాయి. సో బోత్ ఆర్ గివింగ్ ఎ పాజిటివ్ సైన్స్ ఫర్ ద ఎంటైర్ గ్రోత్ ఆఫ్ సౌత్ ఏషియన్ రీజన్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్. రెండింటికి కూడా మనకి ఈ యొక్క గ్రూపింగ్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. సో ఈ విధంగా రెండు కూడా దే ఆర్ రెలవెంట్ ఇన్ దేర్ ఓన్ వేస్ అనేటువంటి అర్థాన్ని మనం చెప్పచ్చు. ఓకే, సో రెండింటినీ కూడా మనం కంపేర్ చేస్తూ ఇది బెటర్ అనేటువంటి అంశం కాకుండా రెండు కూడా తమ పరిధిలో తన యొక్క ఇంపార్టెన్స్ని మనం చెప్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో బోత్ ఆర్ రెలవెంట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో నౌ లెట్ us డిస్కస్ ద డిఫరెంట్ వేస్ టు ఎన్హాన్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సార్క్. ఓకే, సో సార్క్ని కానివ్వండి, బిమ్స్టెక్ని కానివ్వండి, ఏ విధంగా ఎఫెక్టివ్గా మార్చాలనేటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే, ఫస్ట్ వన్, సో వీ హ్యావ్ టు కీప్ ద సమిట్ లెవెల్ మీటింగ్స్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్. ఖచ్చితంగా టైమ్ బౌండ్ మేనర్తో, సో ఎవ్రీ ఇయర్ మనం సార్క్ లెవెల్, సమిట్ లెవెల్ మీటింగ్స్ని మనం అరేంజ్ చేసినట్టయితే, ఓకే, సో ఎగ్జిస్టింగ్ మెకానిజంని మనం మార్చుకుంటూ డీపర్ ఎంగేజ్మెంట్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు ప్రమోట్ ద రీజనల్ ఇంటిగ్రేషన్. ఓకే, మొత్తం రీజనల్ ఇంటిగ్రేషన్ మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా సార్క్ బియాండ్ సమిట్స్ అనేవి కూడా జరగాల్సి ఉంటుంది. ఓకే, సో ఓన్లీ సమిట్ లెవెల్ మీటింగ్సే కాకుండా బియాండ్ సమిట్ లెవెల్ మీటింగ్స్, మినిస్ట్రల్ మీటింగ్స్ కూడా జరిగేటువంటి పరిస్థితి మనం తీసుకురాగలిగితే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ఎ బెటర్ రీజనల్ ఇంటిగ్రేషన్ త్రూ ద సార్క్. ఓకే, అదేవిధంగా బిమ్స్టెక్ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో మెనీ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ద బిమ్స్టెక్ దే వర్ సీకింగ్ ఫర్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అన్నీ కూడా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం మనం ప్రయత్నిస్తున్నాయి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎప్పుడైతే మనకు వచ్చినట్టయితే, సో డీప్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది ఏర్పడుతుంది. దీంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని కూడా మనకి బిమ్స్టెక్లో చేర్చుకునేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించినట్టయితే, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ బెటర్ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద సార్క్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనమాట. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ ఫ్లెక్సిబుల్ ఆర్గనైజేషన్స్. ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ సార్క్ యాజ్ వెల్ యాజ్ బిమ్స్టెక్ ఫర్ దర్ effectiveness as well as the flexibility. So rendu kuda, so they have to bring more organizations, then only we can see the flexibility and effectiveness of both SARC as well as the బిమ్స్టెక్ అనమాట. సో దానికోసం ఏం చేయాలి, సో సౌత్ ఏషియన్ యూనివర్సిటీ లాంటివి బిమ్స్టెక్లో కూడా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ బిమ్స్టెక్. ఈ విధంగా మనం ఎక్కువ ఆర్గనైజేషన్ మనం ఎంగేజ్ చేసినట్టయితే ఏమవుతుందో, దేర్ విల్ బి రోబస్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ సార్క్ యాజ్ వెల్ యాజ్ ద బిమ్స్టెక్ అనేది మనకి ఏర్పడుతుంది. So in order to control the China in the Indian Ocean region as well as the South Asian region, so we have to build a new regional order. ఖచ్చితంగా ఒక న్యూ రీజనల్ ఆర్డర్ మనం బిల్డ్ చేయాలనుకుంటే ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద బిమ్స్టెక్. అదేవిధంగా వీ హ్యావ్ టు అట్ ఈక్వల్ బేసిస్, రెండింటిని కూడా మనం ఈక్వల్గా ఇంక్రీజ్ చేసినట్టయితే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో న్యూ సౌత్ ఏషియన్ రీజనల్ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దానికి పెద్దన్నగా ఇండియా అనేది ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, సో పీస్ అండ్ స్టెబిలిటీ అనేది సౌత్ ఏషియన్ రీజన్లో మాత్రమే కాకుండా ఇండియన్ ఓషన్ రీజన్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా వీ కెన్ ఏబుల్ టు హ్యావ్ బెటర్ కమ్యూనిటీ, బెటర్ ఎంగేజ్మెంట్ విత్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, బిమ్స్టెక్ ద్వారా మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, సో ద ఎంటైర్ రీజన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఐవార్ రీజన్ విల్ బీ లివింగ్ ఇన్ పీస్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పరిటీ. ఓకే, ఈ విధంగా మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ సార్క్ని, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ని మనం చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే ఏం చేయాలమ్మా, ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు రివైవ్ ద రీజనల్ గ్రూపింగ్స్ ఆఫ్ సార్క్ని మనం ఖచ్చితంగా రివైవ్ చేయాలి. ఓకే, అదేవిధంగా సార్క్ని ఇంకొంచెం రోబస్ట్గా, స్ట్రెంగ్తన్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. దానికోసం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు అప్డేట్ ద సార్క్ చార్టర్ అకార్డింగ్ టు ద కరెంట్ సినారియోని బట్టి.
మనం ఏం చేయాలమ్మా, కరెంట్ రియాలిటీస్ బట్టి సార్క్ చార్ట్ని అప్డేట్ చేసినట్టయితే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ బెటర్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద సార్క్. అదేవిధంగా బిమ్స్టెక్ని కూడా మనం రీజనల్ కోఆపరేషన్ కింద ఒక వారధి కింద, ఎస్పెషలీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మనకి ఒక లింకేజ్ అనేది ఏర్పరచాలంటే బిమ్స్టెక్ని ఒక సాధన కింద మనం వాడినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో బోత్ విల్ ఏబుల్ టు బ్రింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద రీజన్ ఆఫ్ సౌత్ ఏషియా. దట్ ఈస్ వాట్ ద ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ. ఖచ్చితంగా నైబర్హుడ్ పాలసీలో మనం మెన్షన్ చేసింది ఏంటి, సో వీ వాంట్ టు గ్రో విత్ పీస్ విత్ ద యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ నైబర్హుడ్ పీపుల్ అండ్ కీపింగ్ అవే చైనా ఫ్రమ్ అవర్ పాలిటిక్స్. ఓకే, మనకు సౌత్ ఏషియన్ పాలిటిక్స్లో చైనాని పక్కకు పెట్టాలంటే ఖచ్చితంగా ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ, ఇండియాస్ ఫస్ట్ నైబర్హుడ్ పాలసీని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మనం సార్క్ని, బిమ్స్టెక్ని కూడా మనం రివైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. ఓకే, సో దట్ వీ కెన్ ఏబుల్ టు గ్రో యాజ్ ఏ రీజనల్ పవర్ అండ్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ న్యూ రీజనల్ ఆర్డర్ టు ద ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజియన్. ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ ద పర్టికులర్ టాపిక్. ఓకే, అర్థమైందమ్మా? మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్ యూస్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ కమ్ విత్ ఆల్ ద క్వైరీస్. మీ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. అండ్ సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ ద వీడియో. సో అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. మనకి అభ్యాసన ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం తారాయిస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో దట్ యూ విల్ గెట్ ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ అభ్యాసన ఆన్ డైలీ బేసిస్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.